నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ నగరం కవులు రచయితలు కళాకారులకు పుట్టినిల్లు అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్ ఆటో కార్మిక సోదరులకు అండగా ఉంటా సెంట్రల్ ఎమ్మెల్యే బూడా ఉమామహేశ్వరరావు స్పష్టం సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది సీఎం చంద్రబాబు వ్యాఖ్య సత్యం మంచి వ్యక్తిత్వం శాంతి ప్రేమ వంటివే పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని లోక కళ్యాణం కోసం బాబా పనిచేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ జాతి నిర్మాణం కోసం పనిచేస్తుందని తెలిపారు పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అధికారులు స్వాగతం పలికారు అనంతరం సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మహాద్య భాగ్యమని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని బాబా భావించేవారని సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారన్నారు చాలా మంది సత్యసాయి భక్తులు దేశ విదేశాల్లో ఉన్న పేదవారికి సేవలందిస్తున్నారని 1969 నుంచి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారని దీన్ని అందరూ పాటించాలన్నారు బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్ఫూర్తితో పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. It is a matter of satisfaction that his devotees in so many countries are serving the underprivileged and the needy. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. Satya Sai Baba's message of love all, serve all, and help ever, heart never, are eternal and universal. Satya Sai Baba believed that the world is our school and the 5 human values, truth, good conduct, peace, love, and non-violence are our curriculum. His teachings on human values are timeless, resonating across all cultures and countries and all eras. గొప్ప సాంస్కృతిక కేంద్ర బిందువైన విజయవాడ నగరం కవులు రచయితలు కళాకారులకు పుట్టినిల్లు వంటిదని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్ అన్నారు కవులు రచయితలు కళాకారులు అందిస్తున్న సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలని భారత సంస్కృతి సంప్రదాయాలు భావితరానికి తరగని వనరులు వంటివనే కవులు రచయితలు కళాకారులను ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కౌహన్స్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు
ప్రారంభించారు. అనంతరం పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోలా నారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీశలు మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను అందించిన సంస్కృతి, రచన, కళా సంపదలు భావితరానికి తరగని వనరులు లాంటివన్నారు. రచయితలు, కళాకారులు కళలను ఆదరించిన ప్రదేశం ఎప్పటికీ ప్రజలు వర్ధిల్లుతుందన్నారు. శ్రీ లక్ష్మీషా గారి ప్రోత్సాహంతో మల్లెతేగ కలిమశ్రీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు విజయవాడలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. తెలుగు జాతిది మహోన్నతమైన నాగరికత వైభవం, సాంస్కృతిక వైభవం, భాషా వైభవం అన్న 2500 సంవత్సరాల మహోన్నత చరిత్ర తెలుగువారిది. అయితే ఈ రోజున పరభాష, పర సంస్కృతి వ్యామోహానికి గురవుతున్న పరిస్థితుల్లో మన భాష యొక్క, మన సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని భావితరాలు తెలియజేయడానికి ఇలాంటి ఉత్సవాలు చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున తెలుగు అక్షరాల నేరం జాతి తయారవుతుంది. చాలా బాధాకరమైన విషయం. మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి, భాష ఎప్పుడు నశిస్తుందో జాతి ఎప్పుడు నశిస్తుంది. సంస్కృతి కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ సంస్కృతి. ఎందుకంటే తెలుగువారి యొక్క గొప్పతనం అంటే ప్రపంచానికి అద్భుతమైన నాట్యం ఇచ్చింది తెలుగువారు, కూచిపూడి నాట్యం. అలాగే కర్ణాటక సంగీతంతో కూడా తెలుగు కృతులతోనే ఉంటుంది. ఏ భాష ఏడైనా కూడా కర్ణాటక సంగీతాన్ని పాడాలంటే, త్యాగరాజ కృతులు పాడాలంటే తెలుగులోనే పాడాలి. అలాంటి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన భాష తెలుగు భాష. అందుకే అరవజాతిని పాఠకులుగా తీర్చిదిద్దిన భాష తెలుగు భాష అని చెప్పి రాయప్రోలు సుబ్బారావు గారు కీర్తించారు. సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష. అలాంటి భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడలో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది 2 రోజులు జరిగే ఉత్సవాలు. ఈ ఉత్సవాలకి రాష్ట్రం నుంచి అలాగే దేశాల నానా ప్లేసెస్ నుంచి చాలామంది కవులు, రచయితలు, అలాగే కార్టూనిస్ట్స్, కళాకారులు అందరూ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో సహృదయంగా పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ కళని, వాళ్ళ ఆలోచనల్ని తెలియజేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇటువంటి కార్యక్రమము ఎన్టీఆర్ జిల్లాలో జరగడం చాలా ఆనందదాయకము. ఇది చాలా ఇంపార్టెంట్ అని భావించి దీన్ని మనము కార్యాచరణకు తీసుకోవడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇటువంటి కార్యక్రమాన్ని మరెన్నో మన జిల్లాలో చేసి ఇక్కడ కళకి, అలాగే సంస్కృతికి ప్రోత్సహించేలాగా, అలాగే యంగ్ జనరేషన్స్ ఈ కళా, సంస్కృతి, ఆర్ట్స్ గురించి ఆలోచించేలాగా, దాని గురించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసేదానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. దీనికోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మీ ద్వారా ఈ సమాచారాన్ని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ కార్యక్రమాన్ని మరింత దిగ్విజయంగా నడపడానికి మీరందరూ సహకారం అందజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆటో కార్మిక సోదరులకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులను తొలగించిందని వెల్లడించారు. జీవో నంబర్ 8 రద్దు చేశామని, జీవో నంబర్ 21 కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని, గ్రీన్ ట్యాక్స్ తగ్గించామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సమక్షంలో ఐఎఫ్టియు ఆటో కార్మికులు సుమారు 250 మంది టీఎన్టీయూసీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆటో డ్రైవర్లకు టీఎన్టీయూసీ కండువాలు కప్పి ఆహ్వానించి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తొలగించిందని, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇబ్బందుల్లో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ 15,000 రూపాయలు అందించామన్నారు. ఆటో కార్మికులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు వివిధ యూనియన్ల నుంచి, ముఖ్యంగా ఐఎఫ్టియు నుంచి ఆటో కార్మికులు యూనియన్ నాయకులు ఈరోజు టీఎన్టీసీలోకి చేరటం అనేది సంతోషం. ముఖ్యంగా క్రీస్తురాజపురం, నలంద స్కూలు, సిద్ధార్థ పబ్లిక్ స్కూలు స్టాండ్సు మా ఆటో సోదరులందరూ కూడా ఇవాళ టీఎన్టీసీ ఈ ప్రభుత్వం విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీలోకి, టీఎన్సీ యూనియన్లోకి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా ఈ నాయకులు పింగళి రమణ గారిని, ఆనందని, రాజు, నాగరాజు, యాదయ్య, సురేషు, శ్రీనివాసు,
కోటి, జయరాజు వీళ్ళందరినీ కూడా ఇప్పుడే వాళ్ళతో పాటు వచ్చిన 250 మంది మొత్తం అందరినీ సోదరులందరినీ కూడా టీఎన్టీసీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికుల యూనియన్ నుంచి 250 మంది కార్మికులు బోండామా గారి నాయకత్వంలో టీఎన్టీసీ యూనియన్లో అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీసీ తరఫున వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. కార్మికుల కోసం నిత్యం పనిచేసే వ్యక్తి బోండామా అని తెలిసే వీళ్ళందరూ కూడా బోండామా ప్రాంతం పార్టీ మీద ప్రాంతం యూనియన్ కూడా కష్టపడి పనిచేస్తున్న ప్రాంతాలు అందరూ చేరారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. 2014 to 19 అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి బోండామా సార్ ఆ రోజు ఆర్టీ ఆఫీసులో ఒక నెల రోజులో 10 రోజులు బ్రేక్ చేయించుకోవడం లేట్ అయితే ఒక్కొక్క రోజుకి 50 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. ఆ రోజు కూడా బోండామా గారు అసెంబ్లీలో మాట్లాడి 50 రూపాయలు దాన్ని 10 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఒక నెల రోజులు బ్రేక్ చేయించుకోకపోతే 1500 రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చేది. దాన్ని 300 కుదించిన ఏకైక నాయకుడు రాష్ట్రంలో. సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదనేది శ్రీ సత్యసాయి బాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన 5 సూత్రాలని పేర్కొన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రజలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారని, సత్యసాయి బాబాతో తనకు మంచి అనుబంధం ఉందని, తాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారని, కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగునీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారన్నారు. ఇప్పటికే అదే స్ఫూర్తిని సత్యసాయి భక్తులు కొనసాగించడం తనకు సంతోషాన్నిస్తుందన్నారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారికి బాబా ట్రస్ట్ ఆదుకుంటోందని, మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తుందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్గా సత్యసాయి బాబా భక్తులు నిలుస్తారన్నారు. సాయిరామ్. ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఆనరబుల్ రత్నాకర్ గారు, సత్యసాయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ లోకేష్ గారు, మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ నిమిష్ పాండే గారు, respected sisters, brothers and devotees from India and across the world. It is a matter of deep joy and blessing to stand in the Punya Bhumi of Bhagavan Sri Sathya Sai Baba. This is not just a celebration of the centenary, it is a celebration of a legacy of love, service and universal peace. Rashtrapati ji, your own life journey from a humble background to the highest office in our republic is an inspiration for all of us. మొగల్రాజపురం బందలదొడ్డి సెంటర్ శివాలయం దగ్గర నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పడి పూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు వేలాదిగా తరలివచ్చి భక్తి పారవస్యంతో తరలించారు. మొగల్రాజపురం బందలదొడ్డి సెంటర్ శివాలయం దగ్గర నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప స్వామి
స్వామి పడి పూజ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. చిడతల అప్పారావు గురుస్వామిచే పడి పూజ మహోత్సవం జరిగింది. కుంభం బాల సతీష్ గురుస్వామిచే భజన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గణపతి కుమారస్వామి మెట్ల పూజ చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతం, కుంకుమ, చందనం, పసుపుతో అభిషేకం చేశారు. మా మంగళహారతితో పూజా కార్యక్రమాన్ని ముగించారు. స్వాములు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. వేలాది మంది భవానీలు, అయ్యప్పలు భజన కార్యక్రమానికి తరలివచ్చారు. పడి పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ తొలిసారి అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించామని, అయ్యప్పలు వందల సంఖ్యలో పాల్గొన్నారని చెప్పారు. స్వామి దయతో ప్రతి సంవత్సరం నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. నా పేరు నాగేంద్రబాబు. అందరికీ నమస్కారం. మాది మొగలరాజపురం, బోయపాటి మాధవ స్ట్రీట్, ఆటో స్టాండ్ ఆపోజిట్ నాగేంద్రబాబు జనరల్ స్టోర్స్ మా షాపు. మా షాప్ పక్కన మేము పడి పూజ పెట్టుకున్నాము. గురుస్వామి వచ్చేసి చిడతల అప్పారావు గారు, రాము గారు వచ్చేసి భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము పడి పూజ తొలిసారిగా మేము పెట్టుకున్నాము. అంతా బాగా జరిగింది. జనాలు అందరూ బాగా వచ్చినారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చారు. భిక్ష భజన పెట్టుకున్నాం మేము. భిక్ష భజన కూడా చాలామంది వచ్చారు. 500 మంది పైనే వచ్చారు. ఇలా జరుపుకోవాలని మేము మళ్ళీ కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మేము గత 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, కుదరట్లేదు. తొలిసారిగా మేము పెట్టుకుంటున్నాము. చాలా విజయవంతమైంది మాకు. ఇలాగా మళ్ళీ పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. అయ్యప్ప స్వామి మేము ఇక్కడ శివాలయం ఎదురు పడిపోయి పెట్టుకున్నాము. నాగేంద్రబాబు జనరల్ స్టోర్స్ మా అన్నయ్య గారు, మీ అందరం కలిసి తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. సుమారు 500 మంది భక్తులు పైగా వచ్చారు. ఇలా ప్రతి సంవత్సరం పెట్టుకోవాలని కోరుకుంటున్నాము. అయ్యప్ప స్వామి కృపతో. గురుస్వామి వచ్చి చిడతల అప్పారావు స్వామి, వాళ్ళ తమ్ముడు వచ్చి సాయి స్వామి, హరిస్వామి గారు వచ్చి గురువు గారు, భజన కార్యక్రమం భక్త బృందం వాళ్ళు. చాలా విజయవంతంగా చాలా బాగా జరిగింది. అంతే స్వామి. క్రీడలను ప్రోత్సహించడం, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సింగనగర్లోని టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి స్నూకర్ పోటీల పోస్టర్ను ఆయన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జై అకాడమీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ టోర్నమెంట్ను జగదీష్ షేక్ జాన్ వలీలో పర్యవేక్షిస్తుండగా రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతోందని, అలాగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయి T20 మ్యాచ్ల నిర్వహణకు అనువుగా 40 కోట్లతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ స్టేడియాన్ని రాజకీయ కార్యక్రమాలకు ఇవ్వబోమని, ఇది పూర్తిగా క్రీడా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించబడుతుందని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైజాగ్లో అనేక మ్యాచ్లు నిర్వహించగలిగామని, విజయవాడ స్టేడియం సిద్ధమైతే భవిష్యత్తులో T20 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. సింగనగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియం అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. వాకింగ్, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ వంటి ఆటల కోసం అన్ని మైదానాలను ప్రజల కోసం అందుబాటులోకి తేవడమే లక్ష్యమని చెప్పారు. స్నూకర్ పోటీల నిర్వహణలో కృషి చేస్తున్న జగదీష్ జాన్ వలీలను ఎమ్మెల్యే అభినందించారు. ఏపీ స్టేట్ వైడ్ స్నూకర్ పోటీలకి రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి మరి ఇక్కడ నిర్వహించటం, దానికి ఇప్పుడే పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి జగదీష్ షేక్ జాన్వలి ఆధ్వర్యంలో ఈ ఈవెంట్లు స్టేట్ వైడ్గా ఉన్నటువంటి స్నూకర్ ప్లేయర్స్ అందరూ కూడా 200 మంది వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని అంచనా. ఏదేమైనా యువకుల్లో స్పోర్ట్స్కి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా అన్ని అసోసియేషన్స్ వాళ్ళు, అలాగే స్టేట్ గవర్నమెంటు, స్పోర్ట్స్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఈవెంట్లని పెడతా ఉన్నారు. దానివల్ల కాంపిటీషను స్పిరిట్ అనేది పిల్లల్లో, యువతలో
వాళ్ళకి కావాల్సిన నచ్చినటువంటి ఈవెంట్స్. సెంట్రల్ నియోజకవర్గం శ్రీ బోండమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఏపీ స్టేట్ స్నూకర్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. డిసెంబర్ 1 నుంచి టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నవంబర్ 25 లాస్ట్ డేట్ ఈ స్నూకర్కి సంబంధించి ఎంట్రీకి. అట్లాగే ఫస్ట్ ప్రైజ్ ఇప్పటి వరకు ఏపీ తెలంగాణలో ఇప్పుడు దాకా లేని ప్రైజ్ మనీ అనేది మేము అనౌన్స్ చేసాం. ఫస్ట్ ప్రైజ్ మనీ 50,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ మనీ 25,000 రూపీస్. అలాగే టాప్ 8 ప్లేయర్స్ కూడా ప్రైజ్ మనీ అనేది మేము ఫస్ట్ టైం అనౌన్స్ చేసాం. కావున మీరందరూ కూడా మన ఎంట్రీస్ ఇచ్చి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందని కోరుకుంటున్నాం. అడ్రస్ వచ్చి పైపుల్ రోడ్ రింగ్, అంబాపురం 5వ లైను, మేడ మీద 2వ ఫ్లోర్. ఓకే ఓకే. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మా అన్న బోండమ్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా స్నూకర్ పోటీలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ స్నూకర్ పోటీలకి ప్రాతిపద్యంగా మా జై అకాడమీ తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్నూకర్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ జై అకాడమీ ప్రతి సంవత్సరం కూడా ఈ స్నూకర్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించి రాష్ట్రంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడికి ఎంతో ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పి భావించి ఈరోజు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 1వ తారీఖు కాడ నుంచి ఎంతో అంగరంగ వైభవంగా జరగబోయే ఈ రాష్ట్ర వ్యాప్త స్నూకర్ పోటీలకి అందరూ ప్లేయర్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ వల్ల ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులు వస్తాయని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావులు వెల్లడించారు. కార్మికులు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు 18వ జాతీయ మహాసభలు విశాఖలో జరుగుతాయని పేర్కొన్నారు. సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరుగుతున్న నేపథ్యంలో ఎంబీవీకే భవన్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు, రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, నాయకులు మహేశ్వరరావు, శ్రామిక మహిళా కన్వీనర్ కె ధనలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్ వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికులు పోరాటాలతో సాధించుకున్న హక్కుల్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కాలరాస్తాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో కార్మికులపై అధిక భారాలు వేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ఉందన్నారు. విశాఖలో జరిగే 18వ మహాసభలలో ఈ అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. విశాఖ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఐటియు నేతలందరూ కూడా, కార్మిక నేతలందరూ కూడా హాజరవబోతా ఉన్నారు. 20 దేశాల నుంచి సౌహార్ద సందేశాలు ఇవ్వటానికి కూడా ఇతర దేశాల నుంచి కూడా వస్తా ఉన్నారు. ఈ మహాసభలని జయప్రదం చేయాలని 50 మంది ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనవరి 4వ తేదీన భారీ ర్యాలీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకి ర్యాలీకి మొత్తం కార్మికులతో పాటు, కార్మిక కుటుంబాలతో పాటు ప్రజానికం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై ఏకపక్షంగా దాడి చేస్తా ఉన్నాయి. హక్కుల్ని కాలరాసేటటువంటి పని చేస్తా ఉన్నాయి. పని ఉపాధి కల్పించేటటువంటి పని జరగడం లేదు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్చౌకగా కార్పొరేట్లకి కట్టబెట్టేటటువంటి ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరుగుతాయి. 4వ తేదీ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ విశాఖ బీచ్లో నిర్వహించబడుతుంది. 5 రోజుల పాటు దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా కాకలదీరిన కార్మిక యోధులంతా కూడా హాజరవుతారు. అలాగే ఈ మహాసభలకి విదేశాల నుంచి 153 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రధానమైనటువంటి నాయకులు మారికోస్ వస్తారు. ఈ సందర్భంగా వారం రోజులు పైగా సాంస్కృతిక ఉత్సవాలు, శ్రామిక ఉత్సవం అనే పేరుతో జరుగుతాయి. ప్రకాష్ రాజ్ గారు 27 డిసెంబర్న ఇవి ప్రారంభించడం జరుగుతుంది. ఈ 5 రోజుల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా దేశంలో ఈరోజు కార్మిక వర్గం మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది. ప్రధానమైన విధానాలన్నీ ఈరోజు
ప్రజానీకానికి వ్యతిరేకంగా అన్ని ఆస్తుల్ని సర్వసంపదని ప్రైవేటీకరించడం అనేటువంటి చేస్తున్నారు. భూములు, భారీ పరిశ్రమలు. రైతు పండించిన పంటలకు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ రికమెండ్ చేసిన ధరలను ప్రభుత్వం ప్రకటించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య అధ్యక్షులు మర్రెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు పంటకు సంభవించిన నష్టాన్ని వెంటనే ఎన్యూమరేటర్ల ద్వారా సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఏ విధమైన వాయిదాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులకు ఏ విధమైన హామీ లేకుండా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను సకాలంలో సరఫరా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రైతు సమాఖ్య రాష్ట్ర సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రధానంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి చేస్తూ ఉన్నటువంటి ద్రోహం, మోసాన్ని ప్రధానంగా చర్చించి ఆ ప్రభుత్వాల ముందు ఈ యొక్క రైతుల డిమాండ్లు ప్రవేశపెట్టాలి అనే ఆలోచనతోటి ఈ యొక్క సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండు మనకి 2006లో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ రైతులు అప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వీటి నివారణకి ఏమిటో కారణం, వీటిని ఎలా నివారించాలి అని కొంచెం మార్గాన్ని సూచించండి అనే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషను చాలా చక్కగా ఆయన అధ్యయనం చేసి మొత్తం దేశం అంతా కూడా తిరిగి ఈ యొక్క ఆత్మహత్యలకు ప్రధానమైనటువంటి కారణం 6 దశాబ్దాల పాటు తెలుగు సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య కళలకు ధర్మారావు ఎంతో కృషి చేశారని శారదా కళా సమితి కన్వీనర్ ఎంఆర్ఎస్ ప్రకాష్ రావు కొనియాడారు. అమెరికా, సింగపూర్, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆదరాభిమానాలు పొందారని తెలిపారు. నగరంలోని గాంధీనగర్ హనుమంతరాయ్ గ్రంథాలయం, డోకిపర్తి శంకర్రావు అధ్యక్షతన సాంస్కృతిక రత్న ధర్మారావు అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మారావు 63 సంవత్సరాలు సుదీర్ఘంగా కళారంగానికి చేసిన సేవలను గుర్తింపు సన్మానించినట్లు చెప్పారు. పత్రికా విలేకరులు చేసిన సేవలకు గుర్తించి సత్కరించడం జరిగిందని మాజీ మేయర్ జంధ్యాల శంకర్రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పట్టాభిరామ్, పలువురు ప్రముఖులు, శారదా కళా సమితి కన్వీనర్ ప్రకాష్ రావు, సంస్థ కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు. శారదా కళా సమితి కన్వీనర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ తెలుగుదేశ సంస్కృతి, సాహిత్య, సంగీత, నృత్య కళాకారులచే 2200 ప్రదర్శనలు చేయించి వారిని గౌరవిస్తున్నారని తెలిపారు. ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా, నంది ఫిలిం అవార్డులు కమిటీ సభ్యునిగా, నాటక జ్యూరీ చాలా కాలంగా కొనసాగించారని, ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్ ఇట్మా సంస్థను స్థాపించి తెలుగు సినీ రంగానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. శారదా కళా సమితి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది దాదాపు గత 50 సంవత్సరాల నుంచి మన సాంస్కృతిక రంగంలో సేవ చేసినటువంటి ధర్మారావు గారు వారికి సత్కారం చేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా విలేకరులు వాళ్ళు చేసినటువంటి సేవలకి కొద్దిగా ఈ మా శారదా కళా సమితి ఈ సన్మానం ద్వారా వారిని కూడా పిలుచుకుని ఇక్కడ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మాకు అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా ఒక మెరుపు వార్తలాగా మా సన్నిహితులైనటువంటి డాక్టర్ ప్రసాద్ బాబు గారు, ఇవాళే డాక్టర్ వచ్చింది కాబట్టి అది డాక్టర్ ప్రసాద్ బాబు గారు, వారికి చిరంజీవి గారి రిలేటివ్ వీరి సిస్టర్ని మన బావగారికి అల్లు అరవింద్ గారికి ఇస్తే వారి కుటుంబంలో వారు వేరు ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా కూడా నిలబడ్డారు. ఎందుకంటే ఒక మహా వ్యక్తుల్ని వారికి మంచి వార్త వచ్చినప్పుడు చేసుకునే
ఈ కార్యక్రమం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున డాక్టర్ పట్టాభిరామారావు గారు రావడం, అలాగే మా మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు శంకర్ గారు రావడం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విజయవాడ నగరం కవులు, రచయితలు, కళాకారులకు పుట్టినిల్లు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధా ప్రసాద్. ఆటో కార్మిక సోదరులకు అండగా ఉంటా సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు స్పష్టం. సత్యసాయి సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుంది. సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.